అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ వేముల న్యూ ఇండియా పార్టీ నుండి మాట్లాడుతున్నాను. మీ ముందుకి ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 సంతోషంలో, ఆనంద అభివృద్ధిలో ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏంటిది అనంటే ఫిన్లాండ్. మరి ఫిన్లాండ్ అంత ఆనందంగా ఉండడం ఏంటి? భారతదేశము మరి అనేకమైన సమస్యలతో, వివక్షలతో, అసమానలతో ఉండడానికి గల కారణం ఏంటి? ఇండియాలో పాలించిన పాలకులకి ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉండడమే వారికి ఇష్టం. ఇప్పటి వరకు ఏలిన వాళ్ళు కానీ, ఏలుతున్న వాళ్ళు కానీ అదే బాటను నడిపిస్తున్నారు. ముఖ్యంగా సంతోషానికి మార్గము మీరు యోగా పాటించాలి, లేకుంటే ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, మీరు మెడిటేషన్ చేయాలి, మీకు ఆనందం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి మన ఈ సాధువులు అనేటోళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అదొక కుట్ర, పాలకుల కుట్ర. ఎందుకంటే సాధువులు అనేటోళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ సంఘంలో బ్రతకడం వాళ్ళకు చేతకాక, ఈ సమస్యల్ని, ఈ మన జీవనాన్ని, సంసారాన్ని ఈదడం వాళ్ళకి చేతగాక వాళ్ళు సన్యాసాన్ని పుచ్చుకున్నారు. అందుకే మనం వాళ్ళని సన్యాసులని కూడా అంటాం. వాళ్ళు సంఘంలో ఉన్న ప్రజలతో మమేకమై వాళ్ళ జీవితాన్ని కొనసాగించడం వాళ్ళకు రాదు. దానిలో విఫలమైపోయారు. అందుకే వాళ్ళు సన్యాసులుగా మారి, ఆ సన్యాసులు వాళ్ళకి చేత కానీ, వాళ్ళు బ్రతకడం చేత కానీ సన్యాసులు మిగతా ప్రజల్ని చెడగొడతా ఉన్నారు. దాన్ని పాలకులు క్యాచ్ చేసుకొని వాళ్ళతో మనకు ప్రవచనాలుగా వినిపిస్తూ ఉంటారు. ఆనందాన్ని మీరు అద్భుతంగా అనుభవించవచ్చు ఈ మెడిటేషన్ ద్వారా, ఈ యోగా ద్వారా, ఈ ఆధ్యాత్మికత ద్వారా, ఈ దేవుళ్ళను, ఈ పూజలు పునస్కరణలు చేయడం ద్వారా అని చెప్పి. తప్పు, 100కి 100 వాళ్ళు తప్పు. ఆనంద అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుందండి? ఈ దేశ ఫలాలు, ఈ దేశ ఆదాయం నుండి నీకు రావాల్సిన హక్కు, నీ వాటా నీకు చెందినప్పుడు నువ్వు అద్భుతంగా ఆనందంగా జీవిస్తావు. నీ జేబులో 10 రూపాయలు ఉంటే నీకు కావాల్సిన వస్తువు ఏదైనా కొనుక్కోగలుగుతావు, తినగలుగుతావు. మరి అలాంటి పరిస్థితిని మనకి ఇవ్వకుండా పాలించే వాళ్ళు, 5 సంవత్సరాల కోసం వచ్చేవాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ, మరి వాళ్ళే ఈ దేశ ఫలాలని అనుభవిస్తూ మనను ఆ ఫలాలకి దూరంగా ఉంచడమే ఇది ఒక పెద్ద స్కెచ్. ప్రజల్ని ఇట్లాంటి ఆధ్యాత్మిక కథనాల ద్వారా మభ్యపెడుతూ మనకు రావాల్సిన వాట మనకు చెందనీయకుండా మనం డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ న్యూ ఇండియా పార్టీ ప్రతి ప్రజకు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ప్రజ కూడా కోటీశ్వరుడిగా పుట్టాలని ఒక ఆలోచన చేసింది. ఇవాళ ఒక హాస్పిటల్లో అతను ఇట్లా పుట్టాడు అని రికార్డు కాగానే అతని అకౌంట్లో కోట్ల రూపాయలు జమ అవుతాయి. తద్వారా ఆ పుట్టగానే వచ్చినటువంటి వ్యాధులే కానీ, ఆయన చదువులే కానీ, ఆయన ఆలన కానీ, ఆయన పాలన కానీ ప్రతిదీ ప్రభుత్వమే కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ప్రజలు బ్రతికించుకుంటుంది. ఆ ప్రజల్ని మేధావులుగా తయారు చేసుకుంటుంది. ఆ ప్రజల్ని ఎడ్యుకేటెడ్స్గా తయారు చేసుకుంటుంది. ఆ ప్రజల్ని పనివంతులుగా తయారు చేసుకుంటుంది. తద్వారా దేశము ఆనంద అభివృద్ధిలోకి వస్తుంది తప్ప, ప్రజలందరినీ కష్టాల్లో ఉండి వాళ్ళకు చదువుకు దూరంగా ఉంచి, అభివృద్ధికి దూరంగా ఉంచి, నానా ఇబ్బందులు పడుతూ బ్రతికే బ్రతుకు అది బ్రతుకు కాదు, అది దేశము కాదు, అది పాలన కాదు. ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా మనం తొలగించాలంటే దానికి ఒకటే మార్గం. మొదటగా మనకి ఏదైతే వివక్ష ఉందో, అత్యంత దుర్మార్గమైనటువంటిది కులం. ఆ కులాన్ని పూర్తిగా నిర్మూలించాలి. దాన్ని కూకటి వేళ్ళతో పీకి పడేయడం కోసం ఇవాళ న్యూ ఇండియా పార్టీ మంచి పథకం రచించింది. మనమందరం కులాన్ని త్యాగం చేసుకుందాం. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, 800 కోట్ల జనాభా ఉంది. అది ఎవ్వడికి లేని కుల పిచ్చి ఈ భారతదేశంలోనే ఎందుకుంది అంటే, మనకు ఇలాంటి ఆధ్యాత్మికత వైపు ఉన్నవాళ్ళు, మరి దేవుళ్ళు, మతాలు, కులాలు అని చెప్పి తీసుకొచ్చి పాలించేవాళ్ళు వీటిని మభ్యపెట్టుతూ మనల్ని ఇలాగ చేస్తూ ఉన్నారు. కనుక మనం అవన్నిటి నుంచి బయటపడదాం. అవన్నిటిని బయటపడి మనం కూడా ఒక పోలాండ్ లాగా, ఫిన్లాండ్ లాగా అద్భుతమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని మనం పొందాలంటే ముందుగా కులాన్ని రద్దు చేసుకుందాం, కులాన్ని త్యాగం చేద్దాం. తద్వారా ఈ దేశ సంపదను ప్రతి ప్రజ అనుభవించేలా న్యూ ఇండియా పార్టీ
మన దేశానికి ఉన్నటువంటి సంపదను, వనరులను అవన్నీ ప్రతి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. తద్వారా మీరందరూ కూడా కోటీశ్వరులు అవుతారు. పుడితే ఈ భారతదేశంలో పుట్టాలనేటువంటి రేపు ఆ మాట, ఆ నానుడి రాబోతుంది. కాబట్టి ప్రజలారా నేను చెప్పే విషయాలను మీరు చాదస్తంగా కాకుండా ఇదేంద్రో ఇట్లెట్లయితది, అట్లెట్లయితది అని చెప్పి చెడ్డగా ఆలోచించకుండా ఇలా అయితే ఎంత బాగుంటుందనే కోణంలో మీరు ఆలోచన చేయండి. ఇలా అయితే ఎంత బాగుంటుంది అనే ఆలోచన చేసినప్పుడు అది ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అది అయ్యి తీరుతుంది. మీకు దీంట్లో అద్భుతమైన, అందమైన జీవితం ఇక్కడ కనపడుతున్నప్పుడు అది ఎట్లా అవుతుంది అనే ఒక సాకుని మీరు ముందుకు తీసుకురాకండి, మీ మైండ్లోకి తీసుకురాకండి. ఎందుకు కాదండి, ప్రతిదీ అవుతుంది. ఏదైనా మార్పు చెందకుండా ఉందా? మార్పు అనేది సహజం. ఒకనాడు సతీ సహగమనం ఉంది. భర్త చనిపోతే భర్తతో పాటుగా భార్యను కూడా కాట్లో పెట్టేవాళ్ళు. మరి ఇవాళ ఉందా? లేదు. అలాంటివి ఎన్నో ఎన్నో రుగ్మతల్ని మనం రూపుమాపుకున్నాం. ఇది కులం అనే దాన్ని కూడా రూపుమాపుకోవాలి మనం. కులాన్ని రూపుమాపుకోకపోతే మన బతుకులు, మన బతుకులే కాదు, మన పిల్లల బతుకులు, మన భవిష్యత్ తరాల బతుకులు కూడా ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో అగ్గి బూడిదైపోతుంటాయి. కాబట్టి మీరు ఇది సావధానంగా ఆలోచించండి. వీడియో కూడా మాకు చెప్పడానికి ఇవి ఎట్లయితుంది, ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 200 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా తెర మీదకి వచ్చాయా అని చాదస్తంగా ఆలోచించకండి. ఆ చాదస్తమే మీ జీవితాలను నాశనం చేస్తుంది. మీరు సైంటిఫిక్గా ఆలోచించండి. ఎందుకు దేశ పాలనలో ప్రతి ప్రజలకు ఎందుకు అందకూడదు? అరే రోడ్లు అభివృద్ధి, రోడ్ల వల్ల నీకేం వస్తుంది? సౌకర్యం కలుగుతుంది. అది రాకపోకడానికి ఒక సౌకర్యం కలుగుతుంది తప్ప నీ జేబుల్లోకి ఏం వస్తాయి? నీలో కొనుగోలు శక్తి పెరగాలి. ఒక మనిషి ఎప్పుడైతే బాగుపడతాడో, ఒక మనిషి ఆనంద అభివృద్ధితో ఎప్పుడైతే ఉంటాడో దేశం ఆటోమేటిక్గా ఆనంద అభివృద్ధిలోకి మారుతుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఫస్ట్ ఎంతసేపు పాలకులు రొటీన్ పాలన చేసి మున్సిపాలిటీ వాడు చేసే పాలననే మనకు అభివృద్ధిగా చూపిస్తున్నారు. మున్సిపల్ పనులు ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు చేసేటి మోరీలు క్లీన్ చేయడం, రోడ్లు నిర్మించడం, లైట్లు పెట్టడం, నీళ్లు సప్లై చేయడం. ఇది కామన్ చర్య. ఇది దీనివల్ల దేశం అభివృద్ధి కాదు. ఎప్పుడైతే ఏ ఒక్క ప్రజ కూడా ఏ వివక్షకు గురి కాకుండా, ఏ అసమానతలకు గురి కాకుండా అతను ఆనంద అభివృద్ధితో బ్రతకగలుగుతాడో, ఆర్థిక స్వేచ్ఛతో బ్రతకగలుగుతాడో అప్పుడే దేశం అభివృద్ధిలోకి వచ్చినట్టు లెక్క. ఇప్పటి వరకు పాలిస్తున్న నాయకులందరూ మీకు ఈ మున్సిపల్ పనులను చూపించేసి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి డాంకా మోగిస్తూ అంటే మీరు దాంట్లో నృత్యం చేస్తూ ఉన్నారు. అది కాదు అభివృద్ధి. ఇప్పటికైనా మీరు అంటే మీకు ఇలాంటి విషయాలు చెప్పేవాడు వాళ్ళు రాలేదు కాబట్టి అభివృద్ధి అంటే గదే అని ఒక భ్రమలో ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు న్యూ ఇండియా పార్టీ వచ్చింది, మీకు ఆనందం అంటే ఏంటిదో చూపించబోతుంది, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటిదో చూపించబోతుంది. మీకు ఇవాళ మీ అకౌంట్లో 5 కోట్ల రూపాయలు పడితే మీకు వచ్చే నొప్పి ఏంటి? మీకు అది లాభమా నష్టమా? ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఇచ్చేవాళ్ళం, ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం. మాకు వదిలేయండి ఆ సమస్యని. మేము ఎలా చేయాలో అది మాకు తెలుసు. కాబట్టి ప్రజలారా, మీరు ఒకసారి న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను, వారు చెప్పే విధి విధానాలను గమనించండి. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే ఇప్పటివరకు ఏవైతే ఎన్ని పార్టీలు అయితే మనం చూసామో ఆ పార్టీలను పాతరేయండి. పాతరేస్తే కానీ మీరు బాగుపడరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.